రివ్యూ ఆఫ్ హే బలవంత్. ఈ సినిమా అంటే ఒకటి ఉంది, చూడాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది ఒకే ఒక్క రీజన్ వల్ల. దీని ప్రమోషన్స్ కూడా సాంగ్లు టీజర్లు పెద్ద హెల్ప్ అయినట్టు కానీ జనాల దృష్టిలో పడినట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. కేవలం నరేష్ గారి క్యారెక్టర్ ఇందులో ఏం పని చేస్తుందనే ఒక్క యూఎస్పీ పట్టుకుని ఆ సెల్లింగ్ పాయింట్తో ఆడియన్స్ థియేటర్ రప్పించడానికి మేకర్స్ ప్లాన్ వేశారు. అందులో సక్సీడ్ అయ్యారు. అది కనుక లేకపోయినుంటే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా పోదును. ఆ సస్పెన్స్ పాయింట్ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ తీసుకొచ్చింది, టైటిల్ హే భగవాన్ నుంచి హే బలవంత్కి మార్చింది. ఇంతకీ నరేష్ గారి మూవీలో చేసే ఆ బిజినెస్ ఏంటంటే అది నేను చెప్పను, మూవీ చూసి మీరే తెలుసుకోవాలి. సరే, ఇంకా విషయానికి వస్తే సినిమా అయితే ఇప్పుడే చూశాను, జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు, ఏం బాధ పెట్టకుండా బోర్ కొట్టించకుండా కథలో ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయారు. యావరేజ్గా అనిపించింది. ప్రెమేజ్ వచ్చి హీరో సుహాస్కి తన ఫాదర్ బిజినెస్ చేయాలని అంబిషన్. బట్ ఆ బిజినెస్ ఏంటో చెప్పకుండా చిన్నప్పటి నుండి పెంచుతారు. ఒకసారి చిన్న మ్యాటర్ జరిగి నరేష్ గారి ప్లేస్లో సుహాస్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడి నుంచి అసలైన కథ మొదలవుద్ది. యాక్చువల్గా ఈ బిజినెస్ రివ్యూని నేను ఇంటర్వెల్ ట్విస్ట్కి వాడతారనుకుని ఎక్స్పెక్ట్ చేశా. కానీ మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే మ్యాటర్ రివీల్ చేసేస్తారు. ఏంట్రా అప్పుడు చేస్తారు, ఇంకేం పెట్టి దీన్ని 2 గంటలు ఆగుతారు అనుకుని డౌట్ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సిచ్యువేషనో, లవ్ స్టోరీయో, చిన్న చిన్న ఫన్ మూమెంట్సో ఇలా ఏదో ఒకటి రాసుకొని ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్గా ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అది కొన్ని చోట్ల నవ్వు వచ్చింది, కొన్ని చోట్ల జోక్ పేలలేదు. బట్ బాగా నవ్వుకున్న సీన్ అంటే మాత్రం హీరో వాళ్ళ డాడీ ఆఫీస్కి హీరోయిన్ ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు వెన్నెల కిషోర్ గారి కామెడీ సినిమాకి హైలైట్. విపరీతంగా ఎంజాయ్ చేసే ఆ సీన్. సపోర్టింగ్ రోల్లో సుదర్శన్ మొత్తం సినిమా అంతా ఉంటారు. తన వన్లైనర్సే చాలా చోట్ల నవ్వించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయి నరేష్ గారు చేస్తున్న పనికి జస్టిఫై చేయాలని సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ రుద్దేశారు. దానివల్ల కామెడీ తక్కువైపోయింది. కథ అంతా ఒకే ప్లేస్లో రౌండప్ అవుతూ ఉంటుంది. ఎమోషన్ అయితే మరీ ఓవర్డోస్ అయిపోయింది. సీన్స్ కూడా పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. నరేష్ గారు అండ్ సుహాస్ గారి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి, కానీ సెంటిమెంట్ మితిమీరిపోవడం వల్ల ఫన్ తక్కువైపోయింది. మధ్యలో అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశారు, కానీ అది పేలక మధ్యలో ఉండిపోయేది. ఇంకా సినిమాకి సోల్ పాయింట్ ఏదైతే ఉందో అదంత కన్విన్సింగ్గా కూడా చెప్పలేపారు. నరేష్ గారి క్యారెక్టర్ని అయితే ఈసారి ఫన్ కోసం కన్నా ఎమోషనల్ సీన్స్ కోసం ఎక్కువ వాడుకున్నారు. ఏ పెర్ఫార్మెన్స్ అయినా ఆయన ఇరగదీస్తారు. ఎండింగ్లో వచ్చే సెంటిమెంట్ సీన్ అయితే హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అక్కడ చాలా న్యాచురల్గా చేస్తారు అతను. సుహాస్ అండ్ హీరోయిన్ రోల్స్ అయితే కథలో పార్ట్ అయినట్టే ఉంటాయి, కానీ స్పెషల్గా వాళ్ళని ఏం ట్రీట్ చేయలేదు. అది నాకు బాగా నచ్చింది. వివేక్ సాగర్ మ్యూజిక్ అంత వర్క్ అవ్వలేదు నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, కానీ సాంగ్స్ అసలు ఎక్కలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ అంతే. ఓవరాల్గా ఒకసారి ట్రై చేయడానికి బాగానే ఉంటుంది. అడల్ట్ కంటెంటే ఉండదు. ఏ సర్టిఫికెట్ చూసేసి స్కిప్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అంత ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం అనిపించలేదు. మరి వెళ్ళాలొద్దో మీ ఇష్టం. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.